గత 2 రోజులుగా మెగా అభిమానులు ప్రముఖ నిర్మాత దిల్ రాజు అలాగే తన సోదరుడు శిరీష్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తమ్ముడు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా దిల్ రాజు సోదరుడు శిరీష్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా గురించి ప్రశ్నలు అడిగారు. ఆయన మాట్లాడుతూ గేమ్ చేంజర్ ఫ్లాప్ అవడంతో చాలా నష్టాలు వచ్చాయని, వెంటనే సంక్రాంతికి వస్తున్నాం, రిలీజ్ చేయకపోతే చాలా ఇబ్బందులు పడే వాళ్లమని తెలిపారు. గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యి నష్టాలు వచ్చినప్పటికీ రామ్ చరణ్ మాట వరుసకు కూడా ఫోన్ కూడా చేయలేదన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ్ చరణ్ ను పూర్తిగా వాడుకుని ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయితే ఇలా మాట్లాడటం ఏంటి అంటూ దిల్ రాజు అలాగే ఆయన సోదరుడిపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. దీంతో దిల్ రాజు స్పందించడమే కాకుండా తన తమ్ముడు ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో కూడా తెలియజేశారు. ఈ నేపథ్యంలో శిరీష్ క్షమాపణలు చెబుతూ ఒక లేఖ విడుదల చేశారు. తాజాగా ఆయన మరొక వీడియోని కూడా విడుదల చేశారు. తాను రామ్ చరణ్ ని అవమానకరంగా మాట్లాడే మూర్ఖుడిని కాదని, రామ్ చరణ్ తో అలాగే మెగా కుటుంబంతో మాకు చాలా మంచి సాన్నిహిత్యం ఉంది. నేను ఉద్దేశపూర్వకంగా ఆయనను అవమానపరిచేలా మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చారు. పొరపాటున మాట జారాను. అందుకు మెగా అభిమానులు అలాగే మెగా కుటుంబానికి తాను క్షమాపణలు చెబుతున్నాను అని అన్నారు.